రండి వదిన ఒకసారి రండు ఇల్లు తీసుకుంటారు అక్కడ ఉన్నారు. సైలెంట్ ఉండండి. అందరికీ నమస్కారం అండి. పాడేరు ఇన్ఛార్జి ఆర్ఎంకే టీవీ. ఈ అల్లూరు సీతారామరాజు జిల్లా ఉక్కుంపేట మండలం జాంకరంపుట్టు అనే గ్రామంలో అంగన్వాడీ బిల్డింగ్ లేక చాలా ఇబ్బంది పడుతుంది. చూశారు కదండి, ఒక ఇంట్లో రూమ్ తీసుకొని ఈ అంగన్వాడీ సెంటర్ అనేది నడుపుతున్నారు. అంగన్వాడీ టీచర్ని అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. చెప్పండి. నమస్తే సార్, నా పేరు కళావతి, జాంకరంపుట్టు, మెయిన్ అంగన్వాడీ. ఇక్కడ బిల్డింగ్ లేక చాలా ఇబ్బంది పడుతున్నాం సార్. మేము పిల్లలు చాలా ఎక్కువ జనాలే ఉన్నారు, మొత్తం 30 మంది ఉంటారు సార్. చిన్న పిల్లలు 30 మంది, గర్భిణీలు బాలింతలు 8 మంది ఉన్నారు సార్. ఇక్కడ ఆటపాటలు చెప్పుకున్నందుకు చాలా ఇబ్బందిగా ఉంది, ఆడుకోవడం కూడా చాలా ఇబ్బందిగా ఉంది సార్ మాకు. సరే అమ్మా, ఇంత చిన్న విలేజ్లో ఈ రూమ్లో చిన్న బిల్డింగ్లో ఇక్కడ 30 మంది పిల్లలు అంగన్వాడీ సెంటర్ నడుపుతున్నారంటే చాలా ఇబ్బందిగా ఉంది అని ఆవేదన వ్యక్తపరుస్తున్నారండి. ఎవరైనా గ్రామస్తులు ఎవరైనా చెప్పగలరమ్మా, మీ పిల్లలు ఏ విధంగా ఇక్కడ పంపిస్తున్నారు అంగన్వాడీ సెంటర్ని? సార్ ఇక్కడ ఇది రెంట్లో ఉంటున్నారు సార్. ఇక్కడ ప్రహరీ కూడా లేదు కదా, రోడ్ పాయింట్ కాబట్టి పిల్లలు రోడ్ పక్కనే ఆడుకుంటున్నారు కాబట్టి ఇక్కడ ప్రహరీ కూడా లేదు కాబట్టి ఇక్కడ అంగన్వాడీ శాంక్షన్ అయ్యింది కానీ మధ్యలో ఆపేస్తారు సార్. అది పూర్తి అవ్వాలని కోరుకుంటున్నాను సార్. అది పిల్లలు కూడా వినట్లేదు, రోడ్ మీద వెళ్తున్నారు సార్. మాటికి తీసుకొని రావడానికి అయితే ఇబ్బంది అవుతుంది. అందుకని అక్కడ బిల్డింగ్ నిర్మిస్తారని కోరుకుంటున్నాను. సరే అమ్మా, మేము మధ్యలో ఆగిపోయింది సార్. అదే ఏవిడు చెప్తుంది, ఈ రోడ్ పక్కన ఆనుకున్న బిల్డింగ్ కాబట్టి ఇక్కడ చిన్నపిల్లలు ఆడుకోవడానికి కొన్ని ప్లేస్ లేని కారణంగా పిల్లల తల్లిదండ్రులు కూడా ఇక్కడ పంపించడానికి ఇబ్బందిగా ఉన్నారు. కాబట్టి ప్రభుత్వం గుర్తించి వెంటనే అంగన్వాడీ నిలిచిపోయిన ఆ బిల్డింగ్ని, ఆపిన బిల్డింగ్ని వెంటనే నిర్మించాలని గ్రామస్తులు. వచ్చింది సార్, మరి ఇంటర్ లెవెల్ దాకా వచ్చింది, అది ఇంకా పూర్తి కాలేదు. అది పూర్తిగా త్వరగా పూర్తి చేస్తారని కోరుతున్నాను సార్. ఆ బిల్డింగ్ వెళ్ళి చూద్దామా ఏ విధంగా నిర్మాణం ఉందో. సరే సార్. సరే. ఉక్కుంపేట మండల రిపోర్టర్ని. ఇప్పుడు చూసే మనలాంటి చిన్నపిల్లలకి అక్కడ అంగన్వాడీ బిల్డింగ్లో అద్దెలో ఉంటున్న బిల్డింగ్కి, అలాగే ఇప్పుడు ఈ బిల్డింగ్ స్టార్ట్ అయ్యి 2 సంవత్సరాలు అయింది. వీటి గురించి క్లుప్తంగా మన గ్రామస్తుల ద్వారా తెలుసుకుందాం మాటలో. నమస్తే అండి, నా పేరు పోతురాజు, మాది జాంకరంపుట్టు గ్రామము. నేను పీసా కమిటీలో సెక్రటరీగా పనిచేస్తున్నాను. ఇక్కడ ఏంటంటే మాకు సుమారు ఈ బిల్డింగ్ అంటే 2.5 సంవత్సరాలు అయిపోయిందండి. అయినప్పటికీ కూడా ఇప్పటి వరకు కూడా మాకు కన్స్ట్రక్షన్ అనేది ఆగిపోయింది. దీనివల్ల పిల్లలు పంపించడానికి కూడా ఇబ్బంది పడుతున్నారు, పిల్లలు కూర్చోడానికి కూడా ఇబ్బంది పడుతున్నారు. అంటే పాత బిల్డింగ్లో అండి, మా ఊరికి పెద్దగా అంటే పెద్ద హౌసులు కూడా పెద్దవి లేవు, అవన్నీ కూడా రేకుల షెడ్లే. ఆ రేకుల షెడ్లోని రెంట్లో ఉంటున్నారు. అది 500 రూపాయలు ఇచ్చి అక్కడ రెంట్లో ఉండడం వల్ల ఈ పిల్లలు ఏంటంటే 30 మంది ఉన్నారు మాకు సుమారు. ఆ 30 మంది అక్కడ చాలడం లేదు. దాంతోపాటు రోడ్డు పక్కన అవడం వల్ల పిల్లలు కూడా బయటకు వెళ్ళిపోయే అవకాశాలు ఎక్కువగా ఉంటుంది. సెక్యూరిటీ లేకపోవడం వల్ల చాలా ఇబ్బంది, తల్లిదండ్రులు కూడా పంపించడానికి ఇష్టపడడం లేదు. కాబట్టి వెంటనే మాకు ఈ ఆగిపోయిన బిల్డింగ్ని వెంటనే గవర్నమెంట్ స్పందించి మాకు యథావిధిగా పునర్నిర్మాణం చేసి మాకు ఆదుకుంటారని కోరుకుంటున్నాము. ఎందుకంటే మా పిల్లలు చాలా చిన్న పిల్లలు వచ్చి బయటికి వెళ్ళిపోతున్నారు. రోడ్డు పక్క వల్ల ఏంటంటే ఎటు కనీసం వాష్రూమ్స్ కూడా లేవు, కనీసం అంటే ఆడుకోవడానికి స్థలం లేదు, కూర్చోడానికి కూడా అసలు స్థలం అనేది లేదు. దానివల్ల చాలా ఇబ్బంది పడుతున్నారు. ఈ బిల్డింగ్ ఏంటంటే శాంక్షన్ అయిన తర్వాత మాకు ఆనందంగా ఉండేది. అయినప్పటికీ సగం నుంచి అంటే 2.5 సంవత్సరాలు అయింది ఇప్పటికి స్టార్ట్ అయినప్పటికీ కూడా మధ్యంతరం ఆగిపోవడం వల్ల మేము చాలా ఇబ్బందులకు గురవుతున్నాము. మా గ్రామస్తుల నుంచి ఈ ప్రభుత్వానికి తెలియజేస్తున్నాం ఏంటంటే మాకు వెంటనే ఈ బిల్డింగ్ ఏదైతే ఉందో ఆ బిల్డింగ్ని వెంటనే పునర్నిర్మాణం చేసి మా గ్రామానికి, మా పిల్లలకి ఆదుకుంటారని కోరుకుంటున్నామండి. మాకు అంతకన్నా గవర్నమెంట్ ఇంకా చేయాల్సింది వేరే ఉద్దేశాలు లేవు. కాబట్టి ఈ గవర్నమెంట్ బాగా చేస్తుంది.
అలాగే ఈ బిల్డింగ్ కూడా మాకు వెంటనే స్పందించి నిర్మాణం పూర్తి చేస్తుందని మేము నమ్ముతున్నాము, కోరుకుంటున్నామండి. ధన్యవాదాలు. థ్యాంక్ యూ.